Hello Rana garu. Hi Andy, how are you? Fine Andy. Good to see you. Good to see you too. Fit and active. Thank you Andy, thank you very much. Rana garu అందరూ తక్కువ చేస్తున్నారు అంటున్నారు కానీ యు ఆర్ ఎవ్రీవేర్ అసలు. అది యాక్చువల్లీ చాలా ఎక్కువ పని చేస్తున్నాను. బట్ నో తక్కువ సినిమాలు చేస్తుంది, దట్స్ ద ఓన్లీ థింగ్. బట్ ఐల్ గెట్ బ్యాక్ టు దట్ నెక్స్ట్ ఇయర్. సో ఏంటండి అంటే టాక్ షో అనేది మీకు కొత్త కాదు, ఇండస్ట్రీకి కొత్త కాదు. ఇదివరకు ఒకసారి ఒక టాక్ షో చేశారు, బాలకృష్ణ గారు చేస్తున్నారు, బాలీవుడ్లో కొన్ని జరుగుతున్నాయి. హౌ డిఫరెంట్ ఈస్ దిస్? అంటే నాట్ టు టేక్ అవే ఫ్రమ్ ఎనీ టాక్ షో, అంటే టాక్ షో అనే ఫార్మాటే మనం ఇంతకుముందు టెలివిజన్ టైంలో, ఆ బ్రాడ్కాస్ట్ టైంలో యాక్చువల్లీ క్రియేట్ అయిన సిస్టమ్ ఇది. సో సెగ్మెంట్స్ అన్నవి అక్కడ క్రియేట్ అయినాయండి. అంటే 15 నిమిషాలకు 20 నిమిషాలకు అయిపోవాలి, యాడ్ రావాలి, ఇలాంటి ఒక స్కీమ్లో వెళ్తూ ఉండింది. అండ్ ఐ థాట్ ఓటీటీ వచ్చిన తర్వాత దే వాజ్ నథింగ్ ఇన్ ద ఓటీటీ వరల్డ్ వితౌట్ సెగ్మెంట్స్, ఒక ఫ్రీ ఫ్లోయింగ్ కాన్వర్జేషన్ స్టైల్లో ఏది రాలేదు. అండ్ ఏ టాక్ షో అన్నా ఒక హోస్ట్ అంటే సూట్ వేసుకుని ఇలా ఉంటాడు, అలా ఓపెనింగ్ ఉంటుంది, ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, ఒక ఏదో తెలియని ఒక ఫార్మాట్ మనం ఫిక్స్ అయిపోయాం. ఐ సెడ్ ఓకే లెట్స్ కైండ్ ఆఫ్ బ్రేక్ ఇట్ అండ్ సీ. ఎందుకంటే చాలామంది స్టార్స్ ఆర్ వెరీ క్యాజువల్ యాక్చువల్లీ వాళ్ళ రియల్ లైఫ్లో. ఐ సెడ్ ఓకే నోబడీ సీస్ ద రియాలిటీ ఆఫ్ హౌ వీఆర్, అండ్ ఆ రియాలిటీలో ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆథెంటిక్గా కూడా ఉంటుంది. సో దట్ వాజ్ ద ఐడియా బిహైండ్ ద షో. ఇన్ఫ్యాక్ట్ మీకు అదొక అడ్వాంటేజ్ ఏమో, యంగ్స్టర్స్ ఏమో మీతో కలిసి పెరిగారు, కొంచెం పెద్దవాళ్ళేమో మిమ్మల్ని మీరు పెరగడం చూసారు, నన్ను పెంచారు, మిమ్మల్ని పెంచారు. సో ఆ క్యాజువల్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు షో చేస్తున్నప్పుడు నేను రానాకున్న కనెక్షన్స్, నెట్వర్కింగ్ అంటారు కదా, ఇంకా వెరైటీ ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ ఏంటి ఈ లిస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారా, వాళ్ళు ఇస్తారా అమెజాన్? లేదండి, అంటే దిస్ లిస్ట్ వాజ్ సైడ్ ఫస్ట్ అన్నా కదంటే ఫార్మాట్ బ్రేక్ చేస్తున్నా. ఇప్పుడు కొన్ని ఎపిసోడ్లు అయితే కింద కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం, సడన్గా పెద్ద గెస్ట్ని పిలిచేసి అలా కూర్చొని మాట్లాడలేదు. కాబట్టి ఐ సెడ్ లెట్ మీ గో విత్ ఫ్లోస్ దట్ ఆర్ వెరీ వెరీ యూనిక్. మీరు చూసిన గెస్ట్ని ఐ సెడ్ కెన్ ఐ ఫైండ్ అ వెరీ న్యూ వే ఆఫ్ దెమ్ స్పీకింగ్. అండ్ సర్ప్రైజింగ్గా నాకేమైందంటే నాని నేను వి బిన్ ఫ్రెండ్స్ ఫర్ రియలీ లాంగ్. ఈ షోలో వచ్చినప్పుడు అది నాకు తెలియని నాకే కనిపిస్తున్నాడు అని ఒక ఫీలింగ్ వచ్చింది. బికాజ్ ఒక క్యాండిడ్నెస్లో మాట్లాడుతుంటే యాక్చువల్లీ మీకు మెనీ ఎపిసోడ్స్ మేము రోల్ చేసే కట్ కూడా చెప్పలే, వెళ్తానే ఉన్నాం నాన్ స్టాప్గా. అండ్ అదో కాన్వర్జేషన్ ఆఫ్టర్ కాన్వర్జేషన్ వెళ్తూ దెన్ వీ డిడ్ అ ట్రిమ్మింగ్. బట్ ఐ థాట్ దట్ క్యాండిడ్నెస్ ఐ వాంటెడ్ ఫస్ట్ యాక్చువల్లీ. బిగ్ బాస్ హౌస్ లాగా అన్ఎడిటెడ్గా వదిలేయాల్సింది, అంటే అంత లెంగ్త్ మళ్ళీ బోర్ కొట్టేస్తాం, మేము బోర్ కొట్టేస్తాం. బట్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండి డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ ఎపిసోడ్స్. ఓకే సార్, హెల్ప్ మీ అండర్స్టాండ్ ప్రాసెస్. ఒక ఓటీటీకి షో చేస్తున్నారు మీరు, అంటే వాళ్ళు ఏదన్నా ఒక మోడల్ తీసుకొచ్చి మీకు పిచ్ చేసి మిమ్మల్ని చేయమంటారా, లేకపోతే మీరు ఏదన్నా ఒక ఐడియా తెచ్చి వాళ్ళకే ఇచ్చి చేయమంటారా? యాక్చువల్లీ ఇది చాలా ఆర్గానిక్గా జరిగిందండి. ఎందుకంటే అమెజాన్ కూడా మొదటిసారి ఇది ఒక ఇండియాలో నాన్ ఫిక్షన్ షో చేయడం. అండ్ వీఆర్ టాకింగ్ ఒక టాక్ షో చేద్దామన్న డిస్కషన్ అయితే వీ స్టార్టెడ్. బట్ అది ఎలాంటి టాక్ షో అవ్వాలి ఏంటనేది ఐ థింక్ ఇట్ వాజ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ మెనీ డిస్కషన్స్, సీయింగ్ మెనీ డిఫరెంట్ షోస్. ఓకే ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి, హౌ డు వీ బీ అ లిటిల్ క్లటర్ బ్రేకర్? అండ్ మీరు అన్నారు ఓకే సో మెనీ ఆర్ కమింగ్. అండ్ నేను somehow though it is Telugu, I am Telugu, many of my celebs are Telugu, but how can my celebs cut across to every place, every language every place? So that was the little intention that I had. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను మామూలుగా ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు ఇంగ్లీష్ వస్తుందో నాకే తెలియదు, ఎప్పుడు తెలుగులో మాట్లాడుతున్నా నాకు తెలియదు. మీకు వెంకటేష్ గారికి సో అదొక ఫ్లో, ఎందుకంటే ఇంట్లో అలా మాట్లాడతాం కాబట్టో లేకపోతే ఐ డోంట్ నో, దట్స్ వై అది నా కల్చర్ అది. సో ప్రతి ఒక్కళ్ళకి వేరే రిథమ్ ఉంటుంది. సో ఐ సెడ్ లెట్ మీ జస్ట్ బీ ఆర్గానిక్. అండ్ నేను చాలాసార్లు కొన్ని షోస్ యాక్చువల్లీ తెలుగు షోస్ నేను ఎక్కువ చూసాను. ఏంటంటే వాళ్ళకి తెలుగు రాకపోయినా ఏదో ఒక ఇబ్బందికరమైన ఒక తెలుగు మాట్లాడి అది మనకు అర్థం కాక అదేదో ఫ్లో ఉండదు, అంటే యూ డోంట్ అండర్స్టాండ్ ద పర్సన్ ఈదర్. అండ్ ఎక్కువ సార్లు ఏమవుతాయి అంటే ఒక పలానా సినిమాకో పలానా టైంకో ఏదో జరుగుతూ ఉంటుంది. ఐ సెడ్ హౌ డు ఐ మేక్ ఇట్ ఫీల్ లైక్ ఇట్స్ లైఫ్. అండ్ ఇప్పుడు మీరు సాయంత్రం అండ్ ఇట్స్ షో దట్ కమ్స్ ఇన్ ది ఈవినింగ్, అండ్ ఐ సెడ్ కెన్ యూ సిట్ ఇన్ ది ఈవినింగ్ అండ్ ఫీల్ లైక్ యూఆర్ హ్యాంగింగ్ అవుట్ విత్ అస్ అండ్ యూ హ్యాడ్ అ గుడ్ ఈవినింగ్. సో దట్స్ రియలీ ద ఐడియా. సో అమెజాన్లో జనరల్గా ఏదైనా షోస్ చేసినప్పుడు దే ట్రాన్స్లేట్ ఇన్ టు మల్టిపుల్ లాంగ్వేజెస్, ఇది ఎలా అప్రోచ్ అయ్యారు? సో ఇది నేను అలా చేయకుండా నేనే వేరే భాషలో మాట్లాడేస్తూ ఉన్నాను. సో ఏ భాషలో ఎవరికన్నా కనెక్ట్ అవుతారు, ఎవరు కావాలంటే అది తీసుకోమంటారు. ఎందుకంటే ఐ థింక్ దట్స్ వాట్ లైఫ్ ఇస్ అండి. ఇప్పుడు మీరు ఒక కొత్త వ్యక్తిని కలిసి అతనికి మీ భాష రాదనుకో, అతనికి ఏదో భాష వస్తుంది, మీరు ఏదో ట్రై చేస్తూ ఉంటారు కమ్యూనికేట్ చేయడానికి. ఎందుకంటే వ్యక్తి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, అదేదో నేర్చుకుందామని. సో ఐ థింక్ ఐ ట్రై టు
ఆ ఆర్గానిక్ నేచర్తో ట్రై చేశాను యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు మార్నింగ్ మీరు ఒక మాట అన్నారు ఏంటంటే పీపుల్ హ్యావ్ బికమ్ సో సెన్సిటివ్. ఏంటంటే ఊరికే మనోభావాలు దెబ్బతినేస్తుంది. హౌ డిఫికల్ట్ హోస్ట్ ఇప్పుడు అసలు తెలియదు, మనం చూస్తాం రిలీజ్ అయిన తర్వాత ఎవరి మనోభావాలు. రీసెంట్గా మీకు ఎక్స్పీరియన్స్ అయింది కదా. అలాంటి నాకు నాన్ స్టాప్ గుర్తుండి. యాక్చువల్లీ లాస్ట్ ఐఫా వాజ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ అండి. అవును, ఇన్ఫ్యాక్ట్ ఇంతకు ముందు అసలు నేను నాని రికార్డ్ చేసి మా మీద మేమిద్దరం జోకులు వేసుకున్నాం. ఓకే. అది అసలు ఎలా తిట్టేసి వాళ్ళ ఫ్యాన్స్ నన్ను తిట్టేసి నా ఫ్యాన్స్ అని తిట్టేసి అరే మనం ఇది రికార్డ్ చేసి ఇది జోక్గా చేసాము అని అర్థం అయిందా, అర్థం అవ్వలేదా. సో ఐ థింక్ వీ హ్యావ్ టు గెట్ హ్యూమర్ అలవాటు చేయాలి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్. బట్ మీరు అది నమ్ముతారా? అంటే ఆ కల్చర్ బాలీవుడ్లో ఉంది, ఇక్కడ లేదు, అలాంటి డూ యూ బిలీవ్ దట్? అలాంటివి ఏముంటుంది అంటే మనిషి అన్నాక ఫన్నీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మీరు నా మీద జోకేస్తే నేను తీసుకోవాలి, నేను మీ మీద జోకేస్తే మీరు తీసుకోవాలి. దట్స్ వెన్ విల్ బికమ్ హ్యాపీ ప్లేస్. రానా గారు, యు ఆర్ వెరీ క్లోజ్ టు ఇండస్ట్రీ ట్రెండ్స్ కానీ బిజినెసెస్ కానీ చాలా క్లోజ్గా చూస్తారు. ఓటీటీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ లేకపోతే యాజ్ ఎ బిజినెస్ ఈజ్ డిక్టేటింగ్ ఇండస్ట్రీ అని చాలామంది అంటారు. వాట్ డూ యూ థింక్? అంటే నోబడీ డిక్టేట్స్ ఎనీథింగ్. అంటే ఫిల్మ్ ఇస్ అల్టిమేట్లీ స్టోరీ యూ వాంట్ టు మేక్ అండ్ ఇట్స్ డిక్టేటింగ్ అ రిస్క్ యాపిటైట్. ఇంతకుముందు ఓటీటీ లేనప్పుడు కూడా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఓటీటీ ఒక అలవాటు ఇచ్చింది, ఏంటంటే ఒక సేఫ్టీ నెట్ని ఫాస్ట్గా ఇచ్చింది. ఓకే. అండ్ ఆ సేఫ్టీ నెట్ మనకి ఇంకా ఎక్కువ కావాలని ఫీల్ అవుతున్నాం. అంతే. ఉన్నాయి అంటే 3-4 ఓటీటీస్ ఉంటాయి, వాళ్ళు కూడా రోజు మీరు సినిమా తీస్తుంటే కొనలేరు. దే విల్ ఆల్సో హ్యావ్ అ సర్టన్ లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ ఎనర్జీ. వాళ్ళు కొత్తగా వచ్చారు. ఇట్స్ బిన్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఓటీటీస్. సో ఐ థింక్ ద వే వీఆర్ లుకింగ్ అట్ సినిమా హెస్ చేంజ్ క్వైట్ డ్రమాటిక్లీ. ఇంతకు ముందు ఏంటి, మనం సినిమా తీసి అది థియేటర్లో ఆడితే దట్ వాజ్ వీక్స్ తర్వాత, దాని తర్వాత టెలివిజన్కి వస్తుంది, దాని తర్వాత పేపర్కి వెళ్తుందో డివిడీకి వెళ్తుందో ఒక సిస్టమ్ ఉంది. టుడే ఆల్సో ఓటీటీ ఇస్ ద సిమిలర్ సిస్టమ్. ఇట్ ఇస్ జస్ట్ దట్ వాళ్ళు ముందు మనకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అది చాలా కంఫర్ట్గా 2-3 ఏళ్ళు సాగింది. అలానే సాగుద్దేమో అనుకున్నాం కదా, జరగలేదు. అలా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. మనం ఏంటంటే ఇండియాలో వి మేక్ సమ్ 400-500 ఫిల్మ్స్ విచ్ కమ్ టు మెయిన్ స్ట్రీమ్ థియేట్రికల్, సమ్ టైమ్స్ ఈవెన్ మోర్. ప్రతి లాంగ్వేజ్ నుంచి 100 వస్తూ ఉంటాయి ఫ్రమ్ ద బిగ్గర్ ఇండస్ట్రీస్. నా అవన్నీ ఎక్కడ అంటే కన్జ్యూమింగ్ కూడా ఉండాలి కెపాసిటీ. కానీ ఐ డిడ్ నాట్ గెట్ ఒక్క ఆన్సర్ కూడా. ఎవరో చాలా మందిని అడిగే ఇదే క్వశ్చన్, వాట్ ఈస్ దట్ వన్ ఆన్సర్? ఎందుకు ఎంత కాషియస్కి వెళ్ళిపోయారు బిగ్ ప్లేయర్స్? దీస్ పీపుల్ ఆర్ ఆల్ ఆఫ్ సడన్. One, it's cautious, it's also understanding India. See, one is we must very clearly understand that all of these are businesses and each year they need to create revenues that are higher and higher. And India is not a very, very rich country in that sense, where the growth does not grow dynamically for consistent wealth. So, there's a certain limitedness. India, there is, in any business, there is a scale to grow. But when you grow beyond that, it costs a lot of money. So it's that paradigm that needs to work. Okay. And ఇప్పుడు లైక్ ఒక సీజన్ ఎక్కువ తెలుగు సినిమాలు ఎందుకు కొనుక్కున్నారంటే వేరే లాంగ్వేజెస్లో తక్కువ సినిమాలు వచ్చి ఉంటాయి ఆ సంవత్సరం. ఇప్పుడు ఆ లాంగ్వేజ్లో ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటే మేబీ తెలుగు 1-2 తగ్గుతాం. సో దే విల్ బీ సమ్ క్యాల్కులేషన్ బికాస్ దే ఆర్ గ్లోబల్ కంపెనీస్. వాళ్ళకి ఇండియా ఇస్ వన్ కంట్రీ, మనకి తెలుగు ఒకటి, మనకి హిందీ ఒకటి, మనకి తమిళ్ ఒకటి. కానీ వాళ్ళు చూస్తున్న విధానంలో ఇండియా ఇస్ వన్ కంట్రీ అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం దట్ దే కెన్ రీచ్ ఈచ్ ఇయర్ విత్ ద గివెన్ బడ్జెట్ అని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఓకే. సో ఐ థింక్ ఇట్స్ అ ట్రేడ్ ఆఫ్ విత్ ఈచ్. ఓకే. సో బాలీవుడ్లో నెట్వర్కింగ్ అనే పదం ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది మీ గురించి మాట్లాడినప్పుడు. ఈవెన్ ప్రభాస్ గారిని కూడా మన కలికి మీరే ఇంట్రడ్యూస్ చేశారు ఒక ఈవెంట్. అది అసలు వాట్ ఈస్ దిస్ నెట్వర్కింగ్? ఎందుకు రానా గారికి అది ఎందుకు కుదిరింది? చాలామంది ఏంటంటే బాలీవుడ్లో వెరీ సాలిడ్ ఇండస్ట్రీ, అది దాన్ని బ్రేక్ చేయడం కష్టం, అక్కడ పిఆర్ ఉంటుంది, పిఆర్ అనేది చాలా కాస్ట్లీ థింగ్. బట్ రానా జస్ట్ గోట్ లైక్ అలా ఏమి ఉండదండి. అంటే దట్స్ ఆల్సో అనదర్ ఇండస్ట్రీ లైక్ అస్. ఇప్పుడు మనం ఎలా అనుకుంటున్నాం వాళ్ళ గురించి, వాళ్ళు ఎగ్జాక్ట్గా అలానే అనుకుంటారు. మీరందరూ అసలు చాలా పెద్ద పెద్ద సమ్మూ వీళ్ళతో మాట్లాడలేమేమో. బికాజ్ వెన్ యూ డోంట్ నో ద ప్లేస్ యూ విల్ ఆల్వేస్ ఫీల్ లిటిల్ ఇంటిమిడేటెడ్. ఇప్పుడు హిందీ మనకు అలవాటైంది. ఏంటి, హిందీలో సినిమా రిలీజ్ చేయొచ్చు, అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అర్థమయ్యారు. ఓకే, ఒక హిందీ తెలుగు సినిమా వస్తుంటే అది హిందీలో ఇలా డబ్ చేయాలి, ఇన్ని వారాల ముందు వెళ్ళాలి. దేర్ ఇస్ వన్ బాహుబలి ఈ సినిమాల తర్వాత వీ అండర్స్టూడ్ హౌ టు వర్క్ దట్ త్రూ. ఇప్పుడు అదే హాలీవుడ్కి వెళ్ళాలంటే మనకు మళ్ళీ హాలీవుడ్ని బ్రేక్ చేయాలంటే అక్కడ చాలా కష్టం. సో అని అనుకుంటాం. కానీ వెళ్ళే వరకే, ఏదన్నా అక్కడికి వెళ్ళే వరకే కష్టం.
And once that's done, then it will become a normal part. వాట్ డూ యూ థింక్ అసలు యాక్సెప్టెన్స్ లెవెల్స్ బాహుబలి చేసినప్పుడు యు ఆర్ దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అటెంప్ట్. అవును. ఇప్పుడు గోయింగ్ ఫార్ ఇప్పుడు ఎలా ఉంది ఒక నెక్స్ట్ 5 yearsలో? వన్ ఇస్ ఐ థింక్ బాహుబలితో మనం చూడగలిగింది ఏంటంటే వీ సా దట్ వన్ ఇండియా మూమెంట్. అంటే మీరు ఇండియాలో ఎక్కడి నుంచి సినిమా తీసినా హోల్ కంట్రీ విల్ కమ్ టు వాచ్ ఇట్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్ అనే ఫస్ట్ బిలీఫ్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అండ్ ఐ థింక్ తెలుగు టుక్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ రియల్ విక్టరీస్, వెదర్ ఇట్ వాస్ బాహుబలి, వెదర్ ఇట్ వాస్ పుష్ప, ఆఫ్టర్ దట్ వెదర్ ఇట్ వాస్ RRR, ఎవ్రీథింగ్ బికేమ్ అ సర్టన్ క్లాస్, సర్టన్ స్టాండర్డ్. Films like Hanuman, Kartikeya, all of them did well at a beyond Telugu kind of a level. Kannada industry took some real limelights, whether it's KGF or Kantara. I think constantly this will keep happening, and I think finally we'll have that one Indian cinema in somewhere, and prati industry ki aa local relevance eppudu untadi. ఓకే సార్, ఇప్పుడు ఐ కేమ్ టు నో ఇప్పుడు మళ్ళీ మీరు యాక్టివ్గా ప్రొడక్షన్ అది టేక్ ఓవర్ చేసి యాక్టివ్గా కాంతా రీసెంట్గా లాంచ్ చేశారు. యూ హ్యావ్ బిగ్ ప్లాన్స్ అని విన్నాను నేను. Yeah, and it's 60 years of the company now, and we wanted to find a newer way of getting back and telling stories. I think Dulquer was the first actor that we worked with, and Kanta, it's a director, Selvani, first time director. So that's our first film that's going on floor. తర్వాత మనోజ్ బాజ్పేయి గారితో హిందీలో ఒక సినిమా స్టార్ట్ అయింది. దెన్ థర్డ్ విల్ బి మై ఫిల్మ్ దట్ ఐల్ బిగిన్. బట్ ఒక హిందీ డైరెక్టర్ ఎవరు అని లేదండి, తెలుగు అతనండి. ఓకే, తెలుగు డైరెక్టర్, ఫస్ట్ టైమర్. బట్ ఓకే, ఫస్ట్ టైం. సో సార్, స్టూడియో కల్చర్, మనం కూర్చున్న స్టూడియో వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ స్టూడియోస్ ఇన్ హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ గోయింగ్ ఫార్వర్డ్ చాలామంది స్టూడియో కల్చర్ కాకుండా ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకుని దే ఆర్ ఎరెక్టింగ్ స్టూడియోస్. అసలు దీన్ని ఎలా చూస్తారు? అయితే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ డెమోక్రాటిక్ ప్రాసెస్ అండి. అంటే ఇంతకుముందు కొంతమందికే ఇట్ వాజ్ పాసిబుల్ టు డూ ఇట్. నౌ విత్ ది అడ్వెంట్ ఆఫ్ డిజిటల్ అండ్ అదర్స్ ఇట్స్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు మేక్ ఇట్. ఇంతకుముందు ఫేమ్ అనేది సినిమా ద్వారానే వచ్చేది, ఒక సినిమా చేస్తేనే పాపులర్. బట్ టుడే యూ కెన్ డూ బీ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్, అండ్ యూ కెన్ బీ యాజ్ పాపులర్ యాజ్ అ ఫిల్మ్ స్టార్ టుడే. సో ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ దట్ ఇట్స్ గెటింగ్ మోర్ అండ్ మోర్ డెమోక్రాటిక్, ఇట్స్ మోర్ అండ్ మోర్ అవైలబుల్. అండ్ ఫైనలీ వాట్ ఇస్ ఇట్, యూ నీడ్ స్పేస్, యూ నీడ్ అ ప్లేస్ టు మేక్ యువర్ ఫిల్మ్స్. ఈరోజు హైదరాబాద్లో ఇంకో 10 స్టూడియోలు వచ్చినా కూడా వీ హ్యావ్ ద కెపాసిటీ టు టేక్ ఇట్. ఏదో ఒక్కటి ఫ్రీగా ఉంటుందండి, అసలు ఒక్కటి ఫ్రీగా ఉండదు హైదరాబాద్లో. మీరు ఈరోజు ఇమీడియట్గా 2 రోజుల్లో ఫ్లోర్ కావాలంటే అసలు ఈ ఊళ్ళో అదైతే 3 నెలలు ముందో 2 నెలల ముందో మాట్లాడుకుని 3 నెలలు బ్లాక్ చేసుకుని అలా వెళ్ళాలి తప్పితే, అదర్వైజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ బికమింగ్ అ నీడ్, ఇట్స్ గ్రేట్. ఇప్పుడు అమెజాన్లో హౌ ఇట్ ఈజ్, మీరు ఇక్కడ లోకల్ ప్లేయర్స్తో టీవీ చేసినప్పుడు టీవీతో పనిచేశారు. ఇప్పుడు అమెజాన్ ఈజ్ ఎ కార్పొరేట్ బిగ్ జైంట్. కల్చర్, వర్క్ కల్చర్ హౌ డిఫరెంట్ అంటే మనం ఎలా అంటే ఇప్పుడు చేసేసి టపాకని ఇమీడియట్గా హాట్ దోశలాగా వేసేస్తాం. ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయిందా, కట్ చేసామా, టెలికాస్ట్ అయిపోయిందా, ఇలా ఉండేది. బట్ ఇక్కడ చాలా పద్ధతిగా ఫస్ట్ చేసి కట్ చేసి అది లీగల్ టీం పంపించి వాళ్ళు అప్రూవల్ చేసి ఇట్స్ అ నైస్ మెథడ్. అంటే మనం కొంచెం పద్ధతిగా పనిచేస్తాం వీళ్ళ తర్వాత. బట్ ఇట్స్ నైస్ అండ్ అండ్ సీ ఫర్ మీ ఆల్వేస్ వర్కింగ్ విత్ గ్లోబల్ ప్లేయర్స్ దేర్ ఇస్ అ లాట్ దట్ ఐ లెర్న్ అ లాట్. అండ్ సో దేవ్ వర్క్ ఇన్ అక్రాస్ ద అంటే ఇప్పుడు 200 కంట్రీస్లో వర్క్ చేస్తారు, వేరే ఇండస్ట్రీస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాలెంట్తో పనిచేస్తారు. సో ఐ థింక్ దట్ డేటా విల్ ఆల్వేస్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. నేను లాస్ట్ టైం నెట్ఫ్లిక్స్తో షో చేసినప్పుడు అప్పుడు వాళ్ళ డేటా అర్థం చేసుకోవడం, ఇప్పుడు అమెజాన్తో చేస్తున్నప్పుడు వాళ్ళ డేటా అర్థం చేసుకోవడం, ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ అస్ గ్రో యాజ్ అన్ ఇండస్ట్రీ మచ్ మోర్ దెన్. బట్ మీ కంఫర్ట్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది కదా, హీరోస్ యూ కమ్ ఫ్రమ్ ఏ బిగ్ ఫ్యామిలీ, యూ గ్రో అంటే నాకు ఏదైనా కంఫర్టే అండి. నాకు ఫర్ మీ లెర్నింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కంఫర్ట్ యాక్చువల్లీ. ఈరోజు నాకు ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ 3-4 న్యూ థింగ్స్ అండ్ గో, ఐ థింక్ దట్స్ అ గ్రేట్ డే ఫర్ మీ. Okay. And it can be through the corporate, can be through a new person, could be a journalist, anybody that teaches me new things, I'm always excited to. Sir, comics lo you are investing in comics. Chaala mandiki ardham kaadu idi asla. Book reading culture potundi, adi potundi, idi potundi. People talk about so many things. ఇప్పుడు కామిక్స్ లో కూడా ఈవెన్ ఫిల్మ్స్ లో కూడా దే ఆర్ ఇంటూ యాక్షన్. కిడ్స్ కూడా అవెంజర్స్ అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ ఐడియా? నాకు ఐ థింక్ వేరెవర్ నాకు కల్చర్, ఇండియన్ కల్చర్ నాకు అమర్ చిత్రకథ అనే కామిక్ త్రూ అర్థమైందండి. నాకు అంటే చిన్నప్పుడు దట్ వాస్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ వెన్ ఐ న్యూ దట్ వాజ్ నాట్ అవైలబుల్, అండ్ బాహుబలి తర్వాత ఐ సెడ్ ఓకే, హౌ డు వి గెట్ దిస్ కల్చర్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ there is no one single place for me to know my culture of my country. And Amar Chitrakatha was that, and that's when we invested back in the company. So how it is a business idea then emotional idea?
I think stories are both అండి. You need to find art and you need to find the business right after that. See, ఒక సినిమాకి మనం తీసుకునే స్టెప్ ఏది, ఒక లైన్ ఒక పేపర్ మీద ఒక ఫ్యూ లైన్స్ రాసి ఆ లైన్ నమ్ముతాం, ఆ లైన్ నమ్మే యాక్టర్స్ని తెస్తాం, డబ్బులు పెడతాం. సో ఇట్స్ అల్టిమేట్లీ దట్ స్టోరీ దట్ యూ బిలీవ్ ఇన్. సో ఐ బిలీవ్ దట్ ఇండియన్ స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్ ఇన్ అబండెన్స్. Okay. And to me, Amar Chitra Katha was a very important part of my growing up. And I think it's a great thing for the next generation. So ఎలా ఉంది ఆ గ్రాఫ్? Very well, and the company is back. It's very profitable now. Every Comic Con you'll see us. There's retail stores. The Amar Chitra Katha app is doing very well. So you know there is a big audience. In fact, my daughter కి నేను చేసిన ఫస్ట్ ఇదే సబ్స్క్రిప్షన్ ఇచ్చా. So awesome. Yeah. See, because there's no other place to learn that. So that is to me a very important part of it. Next year ACK లో సినిమాలు కూడా చేస్తాం, యానిమేషన్ కూడా చేస్తాం. సో దిల్ బి అ లాట్ మోర్ కమింగ్. సార్ టువర్డ్స్ ది ఎండ్ ఏంటంటే ఒక మాట, ఇది కాంప్లిమెంట్ కింద తీసుకుంటారో కంప్లైంట్ కింద తీసుకుంటారో తెలియదు. చాలామంది ఏంటంటే రానా గారు ఈజ్ జస్ట్ లైక్ హిస్ ఫాదర్, సో నాలెడ్జబుల్. ఆ నాలెడ్జ్ ఎక్కువ అయిపోయి టూ క్యాలిక్యులేటివ్ అయిపోయి సినిమాలు స్లో అయిపోయారు అని చెప్పి అంటారు. అనొచ్చు, అంటే అది కంప్లైంట్ కదండి, నేను కాంప్లిమెంట్గానే తీసుకుంటాను. కాంప్లిమెంట్గా తీసుకుంటాను. See, because I believe cinema is not something I want to consistently make money from. అంటే వేర్ నేను సంవత్సరానికి 3 సినిమాలు చేసేయాలి ఆ స్కీమ్ ఉంది. అంటే విచ్ ఎవర్ ఫిల్మ్ ఐ డూ, ఇట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ ఐ థింక్ దెర్ ఇస్ అ రిథమ్ దట్ ఐ ఫౌండ్ సో ఫార్, అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు ఫైండ్ అ న్యూ రిథమ్ నౌ. సో దట్స్ వాట్ టేకింగ్ టైమ్. యా, దట్స్ వాట్స్ టేకింగ్ టైమ్. సార్, ఒక ప్రొడ్యూసర్ రీసెంట్గా మీరు సపోర్ట్ చేసిన ఒక ప్రొడ్యూసరే నాతో అన్న మాట ఏంటంటే, రానా మన ప్రాజెక్ట్తో అసోసియేట్ అయి ఉంటే ఆ ఓటీటీ డీల్స్ కానీ ఇంకోటి చాలా హెల్ప్ అవుతుంది అన్నారు. అసలు వాట్ ఈస్ దట్? అంటే సమ్టైమ్స్ ఏమవుతుంది ఏంటంటే, యూ విల్ బీ ఏబుల్ టు మేక్ అ గుడ్ స్టోరీ, బట్ like actually one thing that I don't like, I believe is the opposite, where I don't think actors and directors should promote their film, because I don't think they know how to promote it. They know how to make the film. How to make the film. So ఆ సినిమా గురించి మాట్లాడడం అనేది, somebody should be the voice of saying that. So I always believe that ఒక కొత్త సినిమా తీసిన వ్యక్తి, they won't know how to market what they've done, but I can do it slightly better in some manner. That's all. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ కూడా యూ హ్యావ్ ఎ లెగసీ ఆఫ్ ఓవర్ 50 years కదా, బట్ స్టిల్ మీరన్న మార్కెటింగ్ యాజ్ అన్ ఇండస్ట్రీ స్టిల్ డిడ్ నాట్ ఎవాల్వ్. ఈవెన్ మీ ఫిల్మ్స్లో కూడా వాళ్ళే చేసుకున్నారు. సో హౌ ఇట్ ఈస్? See, one is, I think మనం వీఆర్ నౌ స్టార్టింగ్ టు బికమ్ అన్ ఇండస్ట్రీ. See, మీకు చూస్తే వీఆర్ 100-year-old industry, but you will see only 1 or 2 publicly listed companies in the entire entertainment industry. And that too not a production company. You will see a theatre company, you will see XYZ. So ఒక రెగ్యులర్ ప్రొఫెషనలిజంకి మనకి చాలా దూరంగా ఉన్నాం. ఓకే. యాజ్ see, we're not one industry, and we're not in one place. We're in 7-8 places. There are different companies. Now recently you saw 1 or 2 companies that are raising money and things like that. So I think as professional industry or a professional enterprise, there's a big journey for us to take. ఓకే. సో వైండింగ్ అప్, రానా నాయుడు 2 ఎప్పుడు వస్తుంది ఏంటి? నెక్స్ట్ ఇయర్ అండి. డన్? ఫినిష్ షూటింగ్, పోస్ట్ జరుగుతుంది. కాదు, షూటింగ్ అయిపోయిన ఒక 6-7 months పడుతుంది ఎందుకు షో రిలీజ్ చేయడానికి? ఇట్ హ్యాపెన్ విత్ రానా నాయుడు కూడా. అంటే సినిమా అనేది 3 గంటలండి, షో అనేది 13 గంటలండి. ఓకే. సో మీకు 3 సినిమాలు చేసేంత పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి ఒక సినిమాకి, ఒక షోకి. ఓకే. సో ఇట్స్ అ మచ్ లాంగర్ ప్రాసెస్ యాక్చువల్లీ టు గెట్ ఇట్ డన్. ఆ టైంలో చాలా టెన్షన్ పెట్టేశారు వెంకటేష్ గారిని. But it's new, it's the biggest show on that platform. Yes. Most successful actually. Yeah. So finally, what are your takeaways from this show? Ante what are my takeaways from this show? One is I got to hang out with people I really love in a very, very positive and a very interesting manner. I got to learn a lot of new things from new people that I haven't met before. So I think a combination of all that. Okay. సో ఇంకా కంటిన్యూ చేస్తారు ఇది కూడా ప్యారలల్గా? ఐ హోప్ అంటే మీకు నచ్చితే డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఆల్వేస్ మీరు మాట్లాడినప్పుడల్లా దెర్ ఇస్ సంథింగ్ టు టేక్. థ్యాంక్ యూ. సో వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. ఎంఏ న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నైస్ థింగ్ యూ.